వర్ధిల్లాలి వర్ధిల్లాలి 76వ గణతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి 76వ గణతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం వర్ధిల్లాలి 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 అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారు సుమారుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి సుమారుగా 400 మంది అప్పుడు పెద్దలు రాజకీయ నాయకులు ప్రముఖ విద్యావంతులు కూడా ఆయనకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తూ ఇంకేదంటే ఆయన చిన్నప్పుడే అనేక అవమానాలకు గురై అనేక నిందలకి కష్టాలకి సమస్యలకి బాధ ఒరవడ్చి అయినప్పుడు కూడా ప్రపంచంలోనే ఆయన అత్యధిక మేధావిగా అప్పట్లోనే చిన్నప్పటి నుంచి పెద్దవాడిగా ఉంటూ ఆయన చదువు ఏంటంటే ప్రపంచంలో గొప్ప మేధావిగా ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డిడి ఎల్ఎల్డి డీలిట్ జేపీ భారత్లా చదివిన తర్వాత అంటరాని వాడిగా ఉన్న అంబేద్కర్ని మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు సరోజినీ నాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కలిపి మనకు సరైన నాయకుడు అంబేద్కర్ అని అనేక తీర్మానాల ద్వారా నిర్మించి అప్పటి నుంచి బాబు నువ్వు తప్ప ఇంకెవరెవరు మనకి మేధావులు లేరు రాజ్యాంగం రాయాలంటే నీదని బాధ్యతగా అప్పచెప్పారు. అప్పటి నుంచి మొదలుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఆయా దేశాలు తిరుగుతూ అక్కడ రాజ్యాంగాలు సున్నితంగా పరిశీలన చేసి చదివి సుమారుగా 60 దేశాల పాటు ఆయా ప్రాథమిక హక్కుల గురించి కానీ భారత రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి అనేక విషయాలు క్రోడీకరిస్తూ దానిగా రోజు 18 గంటల పాటు కష్టపడుతూ సుమారుగా రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడుతూ చివరిగా 1949 నవంబర్ 26వ తారీఖున ఒక రాజ్యాంగ పుస్తకం తయారు చేస్తే ఆనాడు పెద్దలు నాయకులందరూ కూడా దాని సంతకాలు చేయడం జరిగింది. దాని ప్రత్యేకంగా ఏంటంటే 1950 జనవరి 2 నాటికి రాజు లేని రాజ్యంగా అదేవిధంగా చక్రవర్తి లేని రాజ్యంగా మీరెవరో కూడా ఇక మీదట బానిసలు అంటూ ఉండకూడదు, మీరందరూ కూడా హక్కులతో పోరాడి మీకు మీరే మీ నాయకుని ఎన్నుకోండి ఒక చక్కటి రాత రాసి ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని అతిపెద్ద ప్రపంచంలోని రాజ్యాంగాన్ని రాస్తూ మనకు అందించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనంతటా మొదలుగా మీ పిల్లలు మీరు చదువుకుంటూ ఆ రాజ్యాంగ ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ పాటిస్తూ నిరంతరం కూడా దేశ సేవ చేయాలని కోరుకుంటూ ఈ మాట అందరితో ముగిస్తాను. జై జై భారతదేశం, జై హింద్, జై హింద్, జై హింద్, జై